శ్రీరాముడి కోసం సీతమ్మ తల్లి అడుగులెంట నడిచింది. కానీ మీరు నా కోసం ఇట్లా బయటకొచ్చి కష్టపడుతుండ్రు. నా కోసం నువ్వు పడిన కష్టాల ముందు ఇది పెద్ద కష్టం కాదు శ్రీవల్లి. కానీ కడుపుతో ఉన్న నిన్నిలా కష్టపెట్టడం చాలా బాధగా ఉంది. నన్ను క్షమి. ఆడదానికి భర్త వింటుంటే అడవి కూడా అయోధ్యే. అయినా నా కోసం మీరు కష్టపడుతుండ్రు, కానీ నేనేం కష్టపడుతున్నానండి? గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి చేరతామో ఎక్కడ ఆగాలో తెలియడం లేదు. మనకు తెలియదు, కానీ గా పైవాడికి తెలుసు. పొలంలో వేసేటి మొక్క రైతు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండిపోతుందేమో, కానీ అడవిలో మొలిచే మొక్క ఎండదు. గా దేవుడు పోసిన ప్రాణాలకి అన్నీ ఆయన్నే ఇస్తాడు. కనిపించని దేవుడిని నమ్మి కష్టపడుతుంది చాలేదా? ఇంకా దేవుడు అంటున్నావు? కష్టం అంటే సుఖానికి దేవుడేసిన దారది. గా దారిలో నడిస్తేనే సుఖం దగ్గరికి చేరుకుంటాం. గా దేవుడు కనిపించడు, ఆయన చేసే సాయం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకో ఆయన మనల్ని ఇంకా పరీక్షిస్తున్నాడు. అంత సహాయం చేసే మనసుంటే కడుపుతో ఉన్న నిన్నిలా బాధ పెడతాడా? కొలిమిలో గాలే ఇనుము గాలుతుందని బాధపడితే గది 10 మందికి పనికొచ్చే పనిముట్టు కాదు. ఈ కష్టాలన్నీ రేపటి సుఖానికే. కష్టపడదాం, దేవుడు పెట్టే పరీక్షలో పాసేద్దాం. గట్లనే మేడం గారి మనసు గెలుచుకుందాం. నా బాధకి నువ్వు ఓదార్పవుతున్నావా? మా నాన్నమ్మ చెప్పేది, భర్త కష్టంతోటుంటే భార్య ఓదార్పు కావాలి, భార్య బాధలో ఉంటే భర్త ధైర్యం కావాలని. వాళ్లే నిజమైన భార్య భర్తలని. ఈ రోజు ఇట్లుందని ప్రతిరోజు గిట్లనే ఉండదండి. మీరు నా గురించి బాధపడకండి. మీ నమ్మకం గెలవాలి శ్రీవల్లి. గెలుస్తుందండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇతనేడు ఇంకా రాలేదు. అమ్మా, అత్తయ్యకి తెలియకుండా నీ ఇష్టానికి నువ్వు ఏర్పాట్లు చేస్తున్నావు. ఏమి ఇబ్బంది రాదుగా? మనం ఇలా మౌనంగా జరిగేవన్నీ చూస్తూ ఊరుకుంటే అసలు ఇబ్బందులు అప్పుడొస్తాయి. అల్లుడు ఆ శ్రీవల్లి ఇద్దరు గడప దాటిపోయారు. ఇదే మంచి అవకాశం. ఇప్పుడు తొందరపడలేదంటే
మన కర్మకాలి పోయిన ఇద్దరు తిరిగొచ్చారనుకో మన బ్రతుకులంతే. వాళ్ళు రారమ్మా. వాళ్ళు రారు, కానీ మీ అత్తయ్యని చూసావుగా, కొడుకు కోసం కలవరిస్తూనే ఉంది. నా కొడుకు అంటూ అల్లుడు మళ్ళీ ఇంటికొచ్చేదాకా ఊరుకునేటట్టు నాకేం కనిపించట్లేదు. ఇంతకీ మీ అత్త ఏం చేస్తుంది? పూజ చేసుకుంటుంది. అవకాశం వచ్చినప్పుడే అన్నీ చక్కదిద్దుకోవాలి, లేదంటే జీతం లేని పని మనుషుల్లా మన బ్రతుకులు ఇలాగే తెల్లారిపోతాయి. వచ్చారా? మీకోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. ట్రాఫిక్ వల్ల కాస్త ఆలస్యం అయింది మేడం. ఆలస్యం అయ్యే కొద్దీ ఇక్కడ మా రాతలు మారిపోతాయి. ఇంతకీ చెప్పినట్టు పేపర్లన్నీ సిద్ధం చేశారా? ఉన్న ఆస్తులన్నీ అమ్మాయి పేరు రాయించి ఇస్తున్నట్లు ఇదిగో అమ్మా, పక్కాగా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించి తీసుకొచ్చాను మేడం. అమ్మా, అత్తయ్య ఏమంటుందోనని నాకు భయంగా ఉంది. ఎందుకే భయం? ఇస్తాను అని మీ అత్తయ్య అన్న మాటే కదా. కాకపోతే అవకాశం దొరికింది కదా అని మొత్తం రాయించుకుంటున్నావు. అవన్నీ నేను చూసుకుంటానులే, నువ్వేం మాట్లాడుకో. అల్లుడు గాని తిరిగొచ్చాడా? ఇప్పుడది కడుపుతో ఉంది కాబట్టి పుట్టబోయే మనవడి మీద ప్రేమతో ఆస్తి మొత్తం వాడికే అందనుకో, మనకి మిగిలేదు చెప్పే. వదినా, ఏమైంది? ఏం లేదు, ఏమి లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. మంజరి, లాయర్ గారు ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను వదినా. దీనికి ఏదో కాస్త ఆస్తిస్తానన్నావు కదా, నువ్వేమో ఇంటి సమస్యల్లో ఉన్నావు. మేమేదైనా సంబంధాలు చూస్తుంటే అమ్మాయికి ఆస్తి ఎంతుంది అని అంటున్నారు. తల్లిని కదా వదినా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు. తొందరగా పెళ్లి చేసి దాన్ని ఒక ఇంటి దాన్ని చేద్దామని నా ఆశ. అందుకే నువ్విస్తానన్న ఆస్తి కొంచెం దాని పేరు మీద రాస్తే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటిదంతా? ఇలా అనుకుంటూనే కాలం గడిచిపోతుంది కదా వదినా. ఎప్పుడనగా దాని పెళ్ళి ఆగిపోయింది. మధ్యలో ఏదో సంబంధం వచ్చింది, దాన్ని ఆ శ్రీవల్లి చెడగొట్టింది. నా కూతురు పెళ్లి చెడగొట్టిన ఆ శ్రీవల్లి తల్లి కూడా అయిపోయింది. నా కూతురు మాత్రం ఇంకా నువ్వు పెళ్లి చేస్తావని ఎదురు చూస్తూనే ఉంది. నువ్విచ్చిన మాట ప్రకారం దాన్ని నీ కోడల్ని చేసుకొని ఉంటే మాకు ఏ బాధ ఉండేది కాదు.
ఇప్పుడు ఆ అల్లుడు ఇంట్లో నుంచి పోయి నువ్వు బాధపడుతూ ఉంటే నా కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావని మేము అడగలేము. అందుకే ఇస్తానన్నదేదో ఇచ్చేస్తే మీ తమ్ముడు ఊరు నుంచి రాగానే దీనికో సంబంధం చూసి పెళ్లి చేద్దామని నా ఆశ. సరే, కోడల్ని చేసుకుంటానన్న మాట ఎలాగూ తప్పాను. ఇస్తానన్న ఆస్తి రాసిచ్చి సత్యకి న్యాయం చేస్తాను. నీ మనసు నాకు తెలుసు వదినా. లాయర్ గారు, ఆ ఆస్తి పత్రాలు చదివి మా వదినికి వినిపించండి. అవసరం లేదు. నా కొడుకు కన్నా నాకేది ఎక్కువ కాదు. అలాంటిది నా కొడుకే ఇల్లు వదిలి వెళ్ళాడు. ఇప్పుడు ఏమివ్వాలని ఆలోచించే స్థితిలో నేను లేను. మీకేం కావాలో అది తీసుకోండి. మేము మాత్రం ఏం తీసుకుంటాం వదినా? ఏదో పిల్లకి ఆస్తి ఉందని అనిపించుకోవడానికి మీ తమ్ముడిని అడిగి కాస్త రాయించాను. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి లాయర్ గారు, సంతకం చేస్తాను. పనిచేయని పెన్నులు పట్టుకొని ఎలా తిరుగుతున్నారండి? సత్య, త్వరగా వెళ్ళి పెన్ను తీసుకురాపో. వెళ్ళు వెళ్ళు. పెన్ను తీసుకురావడానికి ఎంతసేపే? త్వరగా రా. ఇదిగో వదినా. అయ్యో, ఇలా జరిగిందేంటి? లాయర్ గారు, వేరే పేపర్స్ ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఒకటి పోతే ఇంకోటి ఇవ్వడానికి ఇది న్యూస్ పేపర్ కాదండి. మళ్ళీ తయారు చేసి తీసుకురావాలి. సరే లాయర్ గారు, వేరే డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురండి. అలాగే మేడం. వదినా, నువ్వేమో అల్లుడే కాకుండా ఆ శ్రీవల్లి కూడా కావాలన్నట్టు మాట్లాడుతున్నావు. అందుకే ఇలా తొందరపడాల్సి వచ్చింది. శ్రీవల్లి తప్పు చేసింది నిజమే, కానీ చెడ్డది మాత్రం కాదు. తప్పుకి క్షమాపణ ఉండాలి, కానీ శిక్షలుండకూడదు. తను చేసిన తప్పుకి చిన్నాన్ని శిక్షించినట్టయింది. ఇప్పుడు సమస్య ఎవరు ఏం చేశారు, ఎవరిది తప్పు అనేది కాదు. నా బిడ్డని వెతికి ఇంటికి తీసుకురావాలి, అదే సమస్య. నేను వెళ్ళి వెతికి తీసుకొచ్చుకుంటాను. అమ్మో, వదిన కొంపు ముంచేలా ఉంది. వాళ్ళు దొరికి ఇంటికి తీసుకొస్తే మన పని గోవింద. బాబు,
బాబు ఎవరు బాబు? అది మేము శ్రీవల్లి. అయ్యో లేపొద్దు బాబు, బిడ్డ మంచి నిద్రలో ఉన్నట్టుంది. చూస్తే బాగా బతికిన వాళ్ళలా ఉన్నారు. మీరెక్కడండి బాబు? కొన్ని సమస్యల వల్ల మా ఊరు వదిలి వచ్చేసాం. ఎక్కడ పడుకోవాలో తెలియక రాత్రి ఇక్కడే పడుకున్నాం. అవునా? చూస్తే కాలు కింద పెడితే కందిపోయేలాగా ఉన్నారు. ఇలా ఎక్కడ పడుకోవడం ఏంటి బాబు? ఎక్కడ వరకు వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికని తెలీదు. అలా అయితే ఈ బస్తీలో మా గది ఖాళీగానే ఉంది బాబు. కావాలంటే అక్కడ ఉందురు గాని. అద్దె కట్టడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులుంటే బతకగలిగేంత పెద్ద పట్నం కాదులే బాబు మా ఊరు. డబ్బులతో ఏం పని లేదు, మా ఇంట్లో ఉండండి. భలే వాడివయ్యా, నాకెందుకు దండం పెడుతున్నావు? మేమెవరో తెలియకపోయినా మాకింత సహాయం చేస్తున్నారు. ఆకాశం సూర్యు కింద ఉంటున్నాం, అందరము బంధువులమే. ఆ అమ్మాయి నిద్ర లేచిన తరువాత మా ఇంట్లో ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అలాగేనండి. సరే బాబు. ఏమండి, అప్పుడే తెల్లారిపోయిందా? ఒళ్ళు తెలవకుండా మంచి నిద్ర పట్టేసిందండి. మనసున్న మనుషులున్న చోట అంతా ప్రశాంతంగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏడికి పోదామండి? ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ బస్తీలో ఒక ఇల్లు ఉంది, అందులో ఉందో. ఇంట్లోనా? ఎట్లా? నువ్వే చెప్పావుగా, దేవుడు సహాయం చేశాడు. పద. చిచ్చి, అంత తొందర ఎందుకమ్మా నీకు? నీ వల్ల అంతా నాశనమైంది. ఆలోచించి అంతా చేసింది నేను, లాయర్ని రప్పించింది నేను. నేను కావాలని చేస్తానా ఏంటి? కావాలని చేసావని నేను అనడం లేదు. వచ్చిన అవకాశాన్ని నాశనం చేసావంటున్నాను. వదిన కూడా ముందు వెనక ఆలోచించకుండా సంతకం చేయడానికి సిద్ధపడింది. ఛ! నా దరిద్రం, నా తొందరపాటు వల్ల మొత్తం నాశనమైపోయింది. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా? సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేరు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని ఆనందపడే లోపే మొత్తం పాడైంది. చాలే ఊరుకోవే. వదిన సంతకం చేస్తుంటే ఆ కాసేపట్లో నేను మహారాణైనట్టు నువ్వు యువరానైనట్టు కలలో కన్నావు. అందుకే పగటి కలలు కనకూడదు అంటారు. ఆ లాయర్ వచ్చేవాడు ఒకటే ఆస్తి కాగితం తీసుకురాకపోతే ఇంకొకటి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అయినా ఆస్తికి సంబంధించిన కాగితాలు ఒక్కటే తయారు చేస్తారు, ఎవరు 4 చేసుకుని రారు. సర్లే, ఏదో ఒకటి జరిగింది. కాస్తలో మన తలరాత మారిపోయింది. మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదు. ఆస్తి మనకి రాదు. అప్పశకునం కూతుల కుయికే. ఆస్తి రాకపోతే బంధువులని చెప్పుకుంటూ ఈ ఇంట్లో ఖరీదైన పని మనుషుల్లా బ్రతకాల్సి వస్తుంది. మరిప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడేం చేయగలం? ఆ లాయర్ మళ్ళీ కాగితాలు తయారు చేసి తీసుకొచ్చినా ఆ సమయానికి వదిన మనసు ఎలా ఉంటుందో. అదే కదా నా భయం కూడా. ఏం చేసైనా సరే ఆస్తి మొన్నది చేసుకోవాలి, లేదంటే
నా మనసు ప్రశాంతంగా ఉండదు. వచ్చిన అవకాశాన్ని కాళ్ళ తన్ని మళ్ళీ అవకాశం కావాలి అంటే వస్తుందా? రాకపోతే రప్పించుకుందాం, అంతేగాని ఆస్తిని వదిలేస్తామా? అసలు బావా శ్రీవల్లి ఎటుపోయి ఉంటారు? వాళ్ళు ఎటుపోతే మనకెందుకే? మన పని అయ్యే వరకు వాళ్ళు రాకూడదు. ఆ తర్వాత వచ్చినా మనకి పెద్దగా నష్టం లేదు. సరే, ఏదో ఒకటి చేసి త్వరగా ఆస్తి మనకొచ్చేలా చూడు. ఒక్కసారి మనసు పడ్డాక వదిలిపెడతానా? పైగా ఇలా వచ్చి అలా పోయిన ఆస్తి. దానివల్ల నా పట్టుదల పెరుగుతుందే గాని తగ్గదు. సరే, ఏం చేస్తావో చెయ్యి.